డాక్టర్ కే పాల్ గారు, సో భారతదేశానికి జో బైడెన్ గెలిస్తే ఇబ్బంది, ట్రంప్ అయితే చాలా సన్నిహితులు, నరేంద్ర మోదీ గారికి చాలా క్లోజ్గా ఉండేవారు. ఆయన ఇక్కడ కార్యక్రమాలకి నమస్తే ట్రంప్కి వచ్చారు, ఈయన అక్కడ హౌడీ మోడీ కార్యక్రమానికి వెళ్ళారు. ఔర్ ఎక్ బార్ ట్రంప్ సర్కార్ అని ప్రచారం కూడా చేశారు. సో మోదీ భారత ప్రధానిగా, ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా దౌత్య సంబంధాలు చాలా బాగా ఉన్నాయి. చైనాని, పాకిస్తాన్ని నిలువరించగలిగాం. బైడెన్ వస్తే మనకి ఇబ్బంది అనేది ఒక పెద్ద ప్రచారం జరుగుతుంది. ఇండియా మీద ఏంటి ఇంపాక్ట్ బైడెన్ గెలుపు, ట్రంప్ ఓటమి? అదంతా ఫాల్స్ పబ్లిసిటీ అండి. ట్రంప్ ఇండియా వచ్చినందుకు 100 కోట్లు 1000 కోట్లు నష్టం వచ్చింది. ఇప్పుడు ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ వచ్చినప్పుడు కొన్ని 100 కోట్లు ఖర్చు అవుతుంది మనకి, సెక్యూరిటీకి, స్టేట్, మన రాష్ట్రానికి. తక్కువ అయితే 200-300 కోట్లు, ఎక్కువైతే 1000 కోట్లు ఖర్చు. లాభం ఏమైంది? ట్రంప్ నమస్తే ట్రంప్కి వస్తే దాదాపు 1500 కోట్లు అఫీషియల్గా ఖర్చు పెట్టారు. ఇంకా అనేకం అన్అఫీషియల్గా ఎంత ఖర్చు పెట్టారో తెలియదు. ఎందుకంటే వచ్చిన 1,10,000 మందిని కూడా 1500 బస్సులు తీసుకొచ్చారు. చూసారు కదా, ఎక్స్పోజ్ చేశారు. అందరూ లేట్ అవుతుంది, వెళ్ళిపోతామని. ఆయనేమో 1 కోటి మంది వస్తారు, 10 మిలియన్ అని పబ్లిష్ చేసుకున్నారు. 1,00,000 మంది వచ్చారు. 1,10,000 కరెక్ట్ గా. కరోనా టైం ఆ స్టేడియమే 1,10,000 పడతారు. ఆయన వచ్చిన దాని వల్ల ఏమొచ్చింది? మనకి నష్టం వచ్చింది. డబ్బులు ఖర్చు అయ్యాయి. దేశానికి చాలా నష్టం వచ్చింది. ఆయన విజిట్ వల్ల చాలా నష్టం వచ్చింది. అది నేను ఇప్పుడు ఓపెన్ గా చెప్పలేను, సరి అయిన టైం వచ్చినప్పుడు చెప్తాను. నేను ఒక ఫూలిష్ డెసిషన్ తీసుకోనండి, గుర్తించుకోండి. అందుకే ఈ బుక్ ఫ్రీ, 2000 రూపాయల బుక్, సేవ్ అమెరికా అండ్ ద వరల్డ్ ఫ్రమ్ trump.com అని. దయచేసి ప్రతి ఒక్కరు యూ డౌన్లోడ్ ఇట్ అండ్ యూ డిస్ట్రిబ్యూట్. ఫస్ట్ యూ రీడ్, ఇంపార్టెంట్ విషయాలు చదవండి. ఒక్కరు కూడా, 100లో ఒకరు కూడా, 1000లో ఒకరు కూడా నా బుక్ చదివిన తర్వాత నన్ను అపార్థం చేసుకోరు, దేవుడిని అపార్థం చేసుకోరు. అలాగే అంతకంటే ముఖ్యం, మన దేశాన్ని అపార్థం చేసుకోరు. యాజ్ అన్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కంట్రీ, ప్రైమ్ మినిస్టర్ మోదీ hosted Obama, hosted Trump. But by Trump becoming close to Modi is not any more than different than Prime Minister Modi will also be close to President-elect Joe Biden. But here is the important thing, how India is benefited అని అంటారు. నేను ఒక ఇంటర్నల్ గా ట్రంప్ #1 క్యాంపెయినర్ గా 2015-16లో ప్రపంచ దేశాలన్నీ ట్రంప్ కు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేశారు. 200 దేశాలు, ఒక్క రష్యన్ తప్ప. ఓపెన్ గా ఆయన గెలుస్తాడని ఆయన ఊహించలేదు, మీకు తెలుసు. మనం చెప్పాను మీకు ఇంటర్వ్యూలో, జేమ్స్ కోమీ ఎంత పెద్ద ఆయన, పాప FBI డైరెక్టర్, దేవుడు పంపించాడు అని ఆయన విని హిలరీ క్లింటన్ ఫాల్స్ కేసులు, ఆ కేసులు ఓపెన్ చేస్తే 11 రోజుల క్రిందట, ఎలక్షన్ ముందు 2016 అక్టోబర్ 26 ఆయన ఓపెన్ చేస్తే 28 ఓపెన్ చేస్తాడు. 27 నేను ప్రెసిడెంట్ అవుతాను అనుకున్నాను. ఆవిడ 30 లక్షల కోట్లు వచ్చాయి ఆవిడకి. ఎందుకు చేశాడు ఆయన? దేవుడు పంపించిన దైవజనుడని నన్ను నమ్మి రూడీ జూలియాని ఆయన చేశారు. వికీలీక్స్ ఫైలు, ఆ ఈమెయిల్ తీసుకొని. నేను కండిషన్ ఏం పెట్టాను ట్రంప్ గారితో డైరెక్ట్ గానా, వికీలీక్ ఫౌండర్ పాపం ఆయన ఒక జస్టిస్ చేశాడు ప్రపంచానికి. అమెరికాలో ఉన్న సీక్రెట్స్ అన్ని రివీల్ చేసేసాడు. ఆయన మనం ఆనర్ చేయాలి. ఒక మీడియా రిపోర్ట్ సత్యం బయలుపరిచినప్పుడు ఆయన పాడన్ చేయాలి. ఐ ఫాట్ ఫర్ హిమ్, హీ అగ్రీడ్. ఐఎమ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. ప్రెసిడెంట్ ట్రంప్, రాజర్ స్టోన్ వాజ్ దేర్ బిఫోర్ ది ఎలక్షన్. హీ హాజ్ అగ్రీడ్ టు పార్డన్ Julian Assange WikiLeaks. After he became president, he threw him out from the embassy, Ecuador embassy, put him in prison through Mike Pompeo, Governor Sam Brownback's member of Congress and governor ga undetappudu man ochina aina. How criminal is that? Number 2, James Comey, whom I assured you will be next 5 years, next 4 years FBI director, and he risked his life personally, physically, his image. May 7th, 2017 కోరి లోండాస్ కి వచ్చాడు. ఆ బుక్ లో చూడండి, ఆ స్టోరీ చదవండి. ఆయన ఫోటో వేసి మరి రాశాను. ట్రంప్ క్యాంపెయిన్ చైర్మన్, ట్రంప్ గారు ఫోన్ లో ఉన్నారు ఆ రోజు. May 7th, 2017 ఆయన ఫైర్ చేస్తానంటే వద్దన్న. May 9th ఆయన ఫైర్ చేశాడు, జాబ్ తీసాడు.
వితౌట్ హిమ్ యూ వుడెంట్ బి ప్రెసిడెంట్ అని. రూడీ జూలియాని రిస్క్ తీసుకొని అటార్నీ జనరల్ పోస్ట్ ఇస్తారని ఎస్టిమేట్ చేశాడు. ఈ రోజుకి ఆయనకు పోస్ట్ ఇవ్వలేదు. ఆయన పిచ్చోడ్లాగా ఇంకా సపోర్ట్ చేసి తిరుగుతున్నాడు ఇంకో గతి లేక. రాజర్ స్టోన్ ని మొన్నటి వరకు పాడని చేయలే. ఆయన రిస్క్ తీసుకొని రాబర్ట్ ముల్లర్ కి అబద్ధం చెప్పాడు, కాంగ్రెస్ కి అబద్ధం చెప్పాడు. అండర్ ఫెడరల్ లా హీ కమిటెడ్ ఎ క్రైమ్. హీ లాస్ట్ హిస్ హౌస్, హిస్ అపార్ట్మెంట్, హిస్ కార్, బికేమ్ ఎ బెగర్. He did not pardon him for 3 years recently. Because of his threats and my threats, he pardoned him. ఆయన కొరకు ప్రాణ రిస్క్ తీసుకున్నాడు ఒకళ్ళు కూడా. అందుకనే దేవుడు నా ద్వారా ఆయనకు వార్నింగ్ ఇచ్చాడండి. ఇంకో పాస్ట్ చూసారా, November 4th ఆయన స్పిరిచువల్ అడ్వైజర్ పాలా వైట్ ఈజ్ విన్నింగ్ అని ఎలక్షన్ తర్వాత దేవుడు చెప్తున్నాడని. ఫాల్స్ ప్రాఫిట్, దీన్ని ఏమంటారు బైబుల్లో, రియల్ ప్రాఫిట్స్ ఉన్నారు, ఫాల్స్ ప్రాఫిట్స్ ఉన్నారు. దేవుడి పేరు ఉచ్చరించి అబద్ధం. ఇప్పుడు ఇంకా ఈ ప్రోగ్రామ్ మనం కంటిన్యూ అవుతుంది, మీకు మనం కొద్ది నిమిషాలే చేస్తాం అనుకున్నాం. ఇమీడియట్ గా బ్రేక్ తీసుకుముందే నేను చెప్పాల్సింది, అందరూ వాచ్ చేయాలి ఇది. ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రామ్ మీరు కూడా రిపీట్ చేయండి. ఈ బ్రేక్ మరలా మీరు ఉంటూ ఒకవేళ ప్రతి ఒక్కరు వాచ్ చేస్తున్న వారు 10 మందికి 100 మందికి ఫేస్బుక్ లో యూట్యూబ్ లో పెట్టండి ఇమీడియట్ గా. ఎందుకంటే ఈ దైవకైన మాటలు, దేవుడు పలికిన మాటలు ప్రజలు వినాలి. ఎందుకు ట్రంప్ని దేవుడు ఓడించాడు? ప్రజలే కాదు, దేవుడు ఓడించాడు ఆయన్ని. లేకపోతే 15 కోట్లు ఓట్లు పడితే 20,000, 10,000, 5,000తో ఓడిపోవడం ఏంటండి? 1,00,000 కూడా కాదు. ఫిలదెల్ఫియాలో చూడండి 30,000, ఇంకా అన్ని కౌంట్ చేస్తే 20,000 ఏమో. ఇంత అట్లాంటా జార్జియాలో చూడండి 5,000 అనుకుంటా, 6 లక్షల మెజారిటీ ఉన్నాయన. ఇది ఫ్రాడ్ జరిగింది అంటున్నారు. ఒక విషయం చెప్తాను నేను. మరి అప్పుడు కూడా ట్రంప్కి ఫ్రాడ్ జరిగిందని వాళ్ళు కూడా అన్నారు కదా. అమెరికాలో రిగ్గింగ్ ఎలక్షన్స్ ఉండవండి. కొన్ని మంది చనిపోయిన ఓటేడు కొంత, దట్ ఈస్ ఫ్యూ హండ్రెడ్స్ ఇట్ హ్యాపెన్స్. లేకపోతే ఇంత టైట్ ఎలక్షన్స్ ఉండవు. అప్పుడు ప్రతి ఎలక్షన్ లో మీరు చూడండి, బిల్ క్లింటన్ 92లో సపోర్ట్ చేశాను ఓపెన్ గా, ఆయన గెలిచారు. 2000లో జార్జ్ బుష్ కు 1 year సపోర్ట్ చేశాను. ఎందుకు? ఆయన శాంతి కొరకు కష్టపడతాను, చారిటీ చేస్తానని 2 కమిట్మెంట్ 14 బిలియన్ ఇచ్చారు ఆఫ్రికాకి జార్జ్ బుష్ గారు, ఆయన గెలిచారు. తర్వాత నేను ఒబామాకు ఓపెన్ గా సపోర్ట్ చేశాను. ఎందుకు? ఇరాక్ వారు విరుద్ధంగా ఫస్ట్ మీటింగ్ ఆయన అటెండ్ అయ్యాడు. ట్రంప్ అటెండ్ అయినప్పుడు 2002లో ఆయన ఒక రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే లాంటాడు, ఇలనాయిస్ లో సెనేటర్. ఎంత రిస్క్ తీసుకొని 2 years ఆయనకి నేను సపోర్ట్ చేశాను. అసలు 2003 January 23 నుంచి ఫైనాన్షియల్ గా, స్పిరిచువల్ గా, స్ట్రాటజిక్ గా ఆయనకి సపోర్ట్ చేశాను. హిలరీ క్లింటన్ నన్ను లిబియాలో చంపడానికి ఆయన ప్రయత్నం చేసి వదిలేసింది. అది పెద్ద ఓపెన్ స్టోరీస్, మీ అందరికీ తెలుసు. తర్వాత నేను ట్రంప్ గారి క్యాంపెయిన్ చేశాను మోర్ దెన్ ఎ ఇయర్ 2015-16లో. ఆయన గెలిచారు 77,000 ఓట్లతో, 14 కోట్ల మంది ఓట్లేస్తే. ఇప్పుడు బైడెన్ గారు క్యాంపెయిన్ చేశాను, ఆయన గెలిచారు. ఎందుకు ఒక్కరు కూడా ఓడిపోలేదు? ఓపెన్ గా నేను క్యాంపెయిన్ చేసినప్పుడు దేవుడు నడిపిస్తేనే నేను చేస్తానండి. ఇది లైఫ్ రిస్క్. నాకు వచ్చింది ఏముంది? నాకేం లాభం? బైడెన్ గారు $1 ఇచ్చారా? ఇస్తారా? ఇస్తే నేను తీసుకుంటానా? If Biden has given me, he or his company or his billionaires or his people, I'm speaking in English this, anybody can send it to Biden campaign. Have they given me $1? Or will I accept $1 from any one of them or campaign or anything? Have I ever taken from USAID $1? Like Franklin Graham takes 250 million, Paula White and Pastor Jefferson taken millions. They have offered me money. I have never taken $1 from any government in the world. Not from Indian government, not from American government, not from African government. My billionaires, whom God blessed, they designate wherever I say these are the poor people, you give $100, you give $100. 100 million, 100 million. A billion. Billionaires have given $5 to $30 billion because I don't take money from them. God has blessed me to be a giver. All my life. 155 దేశాల్లో I have conducted peace rallies in 155 countries. Never taken $1, whether it is 70 million people, 7 crore people in Nigeria, or 14 lakhs in America, or 1.5 lakh in Miami, or 1 lakh in Cincinnati, anywhere. I have never taken 1 rupee. Yes, sir. In Bangalore or Hyderabad, or religious priests తీసుకోవడం తప్పలేదు. హిందూ ప్రీస్టులు తీసుకుంటారు, ముస్లిం ప్రీస్టులు తీసుకుంటారు,
కానీ నేను ఎందుకు ప్రెడిక్షన్స్ చేస్తాను దేవుడు చెప్పినప్పుడు? మీ TV5 లో అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, చూసుకోండి. 2007లో ఫస్ట్ నేను ప్రెడిక్ట్ చేసింది 2008లో బీజేపీకి 115 డాక్టర్ పాల్ గారు ట్రంప్ వల్ల దేశానికి ఏం ఉపయోగం జరగలేదు, బైడెన్ వస్తే నష్టమేం జరగదంటారు డిప్లొమాటిక్ టైస్ లో. అంతేనండి, క్లారిటీ అండి. లెట్ మీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అబౌట్ దిస్ ఆల్సో. ప్లీజ్. India must stand for itself. For 32 years, I am conducting peace rallies and summits. What are they? Global peace rallies antam. Summit levantam. India should lead. I have conducted dozens of summits in America by calling India should lead. 10 summits in Delhi, India should lead. Dozens of summits in Africa, India should lead. Why? I didn't say America should lead. Because America is not a country accepted by everybody. Take it from me, 2003, January 23rd, when I had a big summit in Harrisburg and Washington, D.C. Against George Bush, 14 governors attended. Let me tell you this. How many countries supported George Bush at that time? 193? Only 43. 195, sorry. How many countries supported me against Bush, against George Bush? 148. On record. Why? I was against Iraq war. I've been to Iraq. I've taken Devagowda ji, Balayogi ji, so many other people. They're alive, some of them. You can ask. Eram Naidu, Balayogi died, but Devagowda ji is alive, former Prime Minister. You can ask. India should lead. We are a non-aligned country, Andy. We're not beggars. Our leaders have made our countries beggars. I never took money from American church, American billionaires, or American president, except when I give speech. I make $1 million, I make $5 million, sometimes they give $100 million. I designate my money to the poorest of the poor, orphans, widows. When we are givers, we don't need to beg. Today I'm able to stand against Trump. Why? I've never taken $1 in 4 years, never asked for $1. They have it in writing. Let them send any letter or any text or anything. I have hundreds of texts to prove. Never requested for money. Never taken money. Dr. Ben Carson and 7 leaders were there on August 2nd, 2016. When he offered President Trump for 20 minutes, take $5 million, you are spending all your money. I said, I don't need $1. If Trump is a liar, Dr. Ben Carson is not a liar. He is the most powerful black leader in Trump administration today. My dear brother and follower and friend for since 97. Ask anybody, call him. Did Dr. Paul refuse to take money for his rallies? $5 million. He will say yes. Dave McQuaid was there. Bishop Wellington Boone was there. 4 others were there. Why I said, if I take 5 million and 35 కోట్లు beggar nauta. Paula White 13 million తీసుకుంది మొన్న 3-4 months before. She has taken 13 million. Pastor Jefferson them. I have not taken $1. That is the power. If God gives me $1 million, I donate million. He gives me billion, I donate billion.